హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 106. ఎవ్రీ సండే మన ఛానల్లో జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ సండే Q&Aలో మీకు ఆన్సర్ అయితే చేస్తాను. చాలామంది కామెంట్స్ అయితే చేశారు లాస్ట్ సండేలో. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది, బైక్ న్యూస్ కూడా ఉంది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గౌతమ్ అడిగారు, బెస్ట్ బైక్ ఫర్ ఫ్యామిలీ అండ్ లాంగ్ డ్రైవ్ అండర్ బడ్జెట్ ఆఫ్ 2 lakhs అండ్ ఆల్సో బెస్ట్ మైలేజ్. బ్రో, నేనైతే మీకు 2 వెహికల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. యమహాలో FZS వర్షన్ 4.0. ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా వస్తుంది, రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది, రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది అనమాట. లేదు నాకు యమహా వెహికల్ వద్దు అని అనుకుంటే మాత్రం మీరు బజాజ్ పల్సర్ N150 అయితే ట్రై చేయొచ్చు. అందులో కూడా మీకు టైర్స్ గ్రిప్ బాగుంటుంది, సస్పెన్షన్ బాగుంటుంది, ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది, క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. ఫ్యామిలీకి ఉపయోగపడినట్టుగా సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ 2 వెహికల్స్ తీసుకుని మీరు లాంగ్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఎలా కంపేర్ చేసుకున్నా సరే మీరు అడిగిన దాని ప్రకారంగా సో ఆ 2 వెహికల్స్ బెస్ట్ అని చెప్తాను. ఇంకా మీరు మిగతా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ 2 వెహికల్స్ నాకు బెస్ట్ అనిపించాయి అనమాట. నేను రైడ్ చేసినప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా నాకు అవి ఫుల్ఫిల్ చేసినాయి. అందుకే నేను ఈ 2 వెహికల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీ ఇష్టం, మీకు ఇంకా చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి అనమాట. N150 కానీ యమహా FZS కొనుక్కుంటే. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఒకసారి టెస్ట్ రైడ్ చేసి కొనుక్కోండి. నెక్స్ట్ కామెంట్ నాగరాజ్ అయితే అడిగారు, బ్రో విచ్ టైర్ ఈస్ బెస్ట్, విచ్ గివ్స్ లాంగ్ లైఫ్. కరెంట్లీ మై టైర్ MRF ఈస్ కంప్లీట్లీ వన్ బై 30,000 kilometers. సో వాళ్ళ కొలిక్ అయితే 30,000 kilometers యూస్ చేశారంట CA టైర్. అదైతే బాగుంది, బట్ నా టైర్ MRF అయితే అరిగిపోయిందని చెప్పేసి అయితే కామెంట్ చేశారనమాట. బ్రో మీకు ఏ వెహికల్ అయినా సరే అరిగిపోయింది, మీరు వాడుకుంటూ ఉంటే మాత్రం టైర్స్ అయితే అరిగిపోతూనే ఉంటాయి, మీరు కొత్తవి వేసుకుంటూనే ఉండాలన్నమాట. మీకు అంత తొందరగా అరిగిపోకూడదు అని అంటే మాత్రం మిచిలిన్ టైర్స్ అయితే మీకు చాలా బాగుంటాయి అనమాట. అవి అంత తొందరగా అరగవు, బట్ మైలేజ్ కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. కంపెనీతో పాటు వచ్చిన టైర్స్కి అయితే మీకు కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది అనమాట. బట్ మీరు తర్వాత మార్చుకున్నారనుకో కొద్దిగా ఎక్కువ గ్రిప్ ఉన్నాయే వేసుకుంటారు, అంత తొందరగా అరిగిపోకూడదు అని చెప్పేసి. అప్పుడు మీకు కొద్దిగా మైలేజ్ డిఫరెన్సెస్ అయితే వస్తుంది. ఒక 5 kilometers అయితే ఖచ్చితంగా మీరు మైలేజ్ డిఫరెన్సెస్ అయితే చూస్తారనమాట. సో నా వరకు అయితే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు మిచిలిన్ పైలట్ 2 టైర్స్ అనమాట. ఇవి అయితే బాగుంటాయి, మీరు ఏ వెహికల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్టికులర్గా వేరే వెహికల్ ఉందనుకోండి, టైర్స్ మార్చే షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. సార్ నాది ఈ వెహికల్కి ఏ టైర్స్ బెస్ట్గా సెట్ అవుతాయో వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారనమాట. పర్టికులర్గా ఒక వెహికల్కి ఈ టైర్స్, ఈ వెహికల్కి ఈ టైర్స్ అని చెప్పట్లేదు కదా. సో అలా చెప్పండి మాత్రం చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, చాలా టైర్స్ అయితే మీకు సజెస్ట్ చేయాలి. సో అంత వద్దు, మీకు నచ్చిన టైర్ మీరు ఏదైనా కొనుక్కొని వేయించుకోండి, కాకపోతే జాగ్రత్తగా వాడుకోండి. నెక్స్ట్ వలీ క్రియేషన్స్ అయితే కామెంట్ చేశారు, అన్న ఎక్స్పల్స్ 200 అండ్ హిమాలయన్ 450 విచ్ బెస్ట్ బైక్ ఫర్ డెలివరీ జాబ్స్ అండ్ ఆఫ్ రోడ్ అండ్ లాంగ్ టూరింగ్. లాంగ్ టూరింగ్కి, ఆఫ్ రోడ్కి, డెలివరీ జాబ్స్కి మీరు ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే మాత్రం మీకు హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే డెలివరీ జాబ్స్కి కొద్దిగా మైలేజ్ అయితే ఎక్కువ రావాలన్నమాట, అలాగే అంత ఎక్కువ వెయిట్ కూడా ఉండకూడదు. కాబట్టి హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే మీరు ట్రై చేయొచ్చు. డెలివరీ జాబ్ అనేది పక్కన పెడితే మాత్రం ఆఫ్ రోడింగ్కి, లాంగ్ టూరింగ్ వెళ్ళటానికి మీకు హిమాలయన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద సీసీ వెహికల్ అనమాట. హీరో ఎక్స్పల్స్ 200 4Vతో కంపేర్ చేసుకుంటే సస్పెన్షన్ కూడా ఇంకా బెటర్ అయితే ఉండేది. ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు హిమాలయన్. సో లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి మీకు బెస్ట్ వెహికల్ హిమాలయన్ అని చెప్తాను. లేదు నేను సిటీలో తిరుగుతాను, డెలివరీ జాబ్స్కి ఉపయోగించుకోవాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్స్పల్సే తీసుకోండి, అదే మీకు బెస్ట్ అని చెప్తా. నెక్స్ట్ మణిదీప్ అయితే కామెంట్ చేశారు, హంటర్ ఆర్ MT విచ్ వన్ ఈస్ బెటర్ టు బై. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫర్ సింగిల్, నాట్ ఫర్ ఫ్యామిలీ పర్పస్. సో ఫ్యామిలీ పర్పస్ కోసం కాదు అని అనుకుంటే మీకు ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అందులో మీరు 2 వెహికల్స్ అయితే చూస్ చేసుకున్నారు కదా. నేనైతే మాత్రం మీకు యమహా MT-15 సజెస్ట్ చేస్తాను. కొద్దిగా స్పీడ్ అయితే వెళ్తుంది, రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట హంటర్తో కంపేర్ చేసుకుంటే. హంటర్ ఏంటంటే వెహికల్ అయితే కొద్దిగా హైట్ తక్కువ అయితే ఉండేది, చిన్నగా అయితే ఉండేది అనమాట. షార్ట్ రైడర్స్కి బాగుంటుంది. మీకు MT-15లో ఉన్నంత పెర్ఫార్మెన్స్ అయితే అందులో అనిపించదు. సో మీకు పికప్ ఇనిషియల్గా ఉన్నప్పటికీ అంత ఎంజాయ్ అయితే మీరు చేయలేరనమాట హంటర్లో అయితే. సో నేనైతే మాత్రం మీకు యమహా MT-15 సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ నందకిషోర్ అయితే కామెంట్ చేశారు, అన్న MT-15లో హీటింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, మెయిన్లీ ట్రాఫిక్లో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఏ వెహికల్ అయినా సరే హీట్ అవుతుంది బ్రో. నేను డ్యూక్ 200 అయితే యూజ్ చేస్తున్నాను. నా వెహికల్ కూడా ట్రాఫిక్లో తిరిగినా సరే, ఎక్కువగా లాంగ్ వెళ్ళినా సరే హీట్ అవుతుంది. సో కొద్దిసేపు వెహికల్ పక్కన పెట్టేసాం అనుకో, అదే కూల్ అయిపోయింది అనమాట. లిక్విడ్ కూల్ ఉన్న ఇంజిన్స్లో ప్రాబ్లం ఇదే, తొందరగా హీట్ అవుతూ ఉండిద్ది, రేడియేటర్ ఆన్ అవుతూ ఉండిద్ది, కూలెంట్ అది కూల్ చేస్తూ ఉండిద్ది అనమాట. సో మీరు టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. కొత్త వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్ళొచ్చు, సెకండ్ సర్వీస్ లోపు అని చెప్పి కామెంట్ చేశారు కదా. మీ ఇష్టం, మీరు ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. 1000 kilometers క్రాస్ చేసిన తర్వాత మీరు ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఎక్కువగా హీట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ నేను ఒక టిప్ అయితే చెప్తాను. మీ వెహికల్లో ఉన్న ఇంజిన్ అయితే 2500 నుంచి 3000 kilometers లోపే మార్చేసేసేయండి. అంతకన్నా మీరు ఎక్కువ తిరిగారనుకో అప్పుడు ఇంజిన్ అయితే ఎక్కువగా హీట్ అవుతుంది అనమాట. ఏ వెహికల్ అయినా సరే త్వరగా ఇంజిన్ అయితే మార్చుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి RAZZS
పేరైతే డిఫరెంట్గా ఉంది, అందుకే స్పెల్లింగ్ అయితే చదివాను. బ్రో NS400 వస్తుందా దిస్ ఇయర్? బజాజ్ వాళ్ళు 400cc వెహికల్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మేబీ ఈ ఇయర్లో రావచ్చు 400cc వెహికల్ బజాజ్ నుంచి. అది పల్సర్ 400 NS400 అనేది మనం వెయిట్ చేయాలి. కంపెనీ లాంచ్ చేసింది అనుకోండి, నాకు ఖచ్చితంగా ఇన్విటేషన్ అయితే పంపించింది. సో మీకోసం నేను వెళ్ళి రివ్యూ అయితే చేస్తాను. నెక్స్ట్ మోజేష్ అయితే కామెంట్ చేశారు, అన్న యమహా R3 షోరూమ్స్లో అవైలబుల్ ఉంటాయా? యమహా R3 అనేది ప్రీమియం వెహికల్ అని చెప్పుకోవచ్చు. యమహాకి బ్లూ స్క్వేర్ అని చెప్పేసి సపరేట్గా ఒక షోరూమ్ అయితే ఉండిద్ది అనమాట. నార్మల్గా మీరు షోరూమ్స్ చూస్తుంటారు కదా యమహా షోరూమ్స్, అవి నార్మల్ షోరూమ్స్ అని చెప్పుకోవచ్చు. మీ ఏరియాలో నార్మల్ షోరూమ్ ఉందనుకోండి, అక్కడ యమహా R3 అయితే ఉండదు. అక్కడికి వెళ్ళి అడగండి ఏమండి బ్లూ స్క్వేర్ షోరూమ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో వాళ్ళు మీకు చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి మీరు షోరూంలో చూడండి, వెహికల్ ఉంటే ఓకే, లేకపోతే అక్కడ ఆర్డర్ పెట్టుకోండి, వాళ్ళు వెహికల్ అయితే అక్కడికే తెప్పిస్తారు. నార్మల్ షోరూమ్కి అయితే తీసుకురారనమాట ఆ వెహికల్ని. నెక్స్ట్ పవన్ అయితే కామెంట్ చేశారు, బ్రో బైక్ మంత్కి ఎన్ని కిలోమీటర్స్ తిరగచ్చు? బైక్ కొనుక్కునేది మన అవసరాలు తీర్చడానికి. సో మనం ప్రతిరోజు బయటకి అయితే వెళ్తాం, బండి వేసుకునే వెళ్తాం అనమాట. ఇంత లిమిట్ అనేది ఏమి ఉండదు. పెట్రోల్ కొట్టించుకోవటం, వాడుకోవటం. అసలు వాడకుండా పక్కన పెడితే ఏమైద్ది? వాడకుండా ఒక 3-4 మంత్స్ పక్కన పెట్టినా సరే వెహికల్కి అయితే ఏమీ కాదు. బ్యాటరీ బాగుందనుకోండి, సెల్ఫ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ మీరు వెహికల్ స్టార్ట్ చేసుకొని వాడుకునే ముందు ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. సో అప్పుడు మీకు మంచిగా అయితే పెర్ఫామ్ చేసిద్ది. ఖచ్చితంగా మీరు వెహికల్ స్టార్ట్ చేసుకొని సర్వీస్ సెంటర్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికైనా వెళ్ళి ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. అది నేనైతే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను, లేకపోతే మాత్రం వెహికల్ ఖచ్చితంగా పాడైపోయింది. నెక్స్ట్ యూజర్ అయితే కామెంట్ చేశారు, బ్రో హుస్క్వర్నా వెహికల్స్ గురించి వీడియో చేయమని చెప్పేసి. ఆల్రెడీ వెహికల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేసేసాను. ఎంబార్గో ఉందన్నమాట 29th దాకా. సో మీరు మండే 10కి ఖచ్చితంగా మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఎవరైనా హుస్క్వర్నా వెహికల్స్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మండే 10 దాకా అయితే వెయిట్ చేయండి. 10కి మన ఛానల్లో వీడియో అయితే వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మీరు స్పెసిఫికేషన్స్, వెహికల్ ఎలా ఉంది, రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ నాని అయితే కామెంట్ చేశారు, బ్రో అండర్ 3 lakhsలో ఏ బైక్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. 3 lakhs నుంచి 4 lakhs, అలాగే 300 నుంచి 400cc లోపు చాలా వెహికల్స్ అయితే కంపెనీ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారనమాట. చూస్ చేసుకోవడం చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు మనం అయితే, ఎందుకంటే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఏ వెహికల్ తీసుకుంటే బెస్ట్ అర్థం కాదనమాట. సో నేను ఆల్రెడీ రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకైతే 4 వెహికల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి ట్రయంఫ్ స్పీడ్ 400. ఆ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. బట్ మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంటే మాత్రం మీరు కొనుక్కోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 2 సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయి, మంగళగిరి, విశాఖపట్నం. ఈ మధ్య ఎక్కడైనా ఓపెన్ చేస్తే మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే మాత్రం కొనేసేసుకోండి. ఆ వెహికల్ అయితే బాగుంది. 3 lakhs లోపు మంచి పెర్ఫార్మెన్స్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. లేదనుకుంటే స్పాట్ పిలియన్ 401 రీసెంట్గానే లాంచ్ చేశారనమాట. KTM షోరూంలో మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. ఆ వెహికల్ కూడా చాలా బాగుంది, చాలా మంచి టైర్స్ అయితే ఇచ్చారు. సో మండే దాకా వెయిట్ చేయండి, మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. లేదనుకుంటే డ్యూక్ 250 కొనుక్కోండి, లేకపోతే విట్ పిలియన్ 250 రీసెంట్గానే లాంచ్ చేశారనమాట. ఇవి KTM సర్వీస్ సెంటర్లో మీరు సర్వీసింగ్ చేయించుకోవచ్చు. 3 lakhs లోపే ఈ వెహికల్స్ అయితే మీకు దొరుకుతాయి అనమాట. సో 250cc వెహికల్ కొనుక్కోవడం కన్నా 400cc ట్రయంఫ్ స్పీడ్ 400 కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. నెక్స్ట్ చరం అయితే కామెంట్ చేశారు, బ్రో మనం బైక్ టెస్ట్ రైడ్కి తీసుకోవాలంటే ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. కొన్ని షోరూమ్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతారనమాట. సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి చూపించండి, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ రాసుకొని మీ దగ్గర సంతకం పెట్టించుకొని మీకు వెహికల్ అయితే ఇస్తారు. హ్యాపీగా మీరు వెహికల్ రైడ్ చేసుకొని బాగుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని షోరూమ్స్లో నార్మల్గా వెహికల్ అయితే ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ని పంపిస్తారనమాట. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కొన్ని మెసేజెస్ అయితే పిక్ చేశాను, వాటి గురించి చూద్దాం ఇప్పుడు. బ్యాట్ క్యాప్టెన్ అనే అతను మెసేజ్ చేశాడనమాట, బ్రో చైన్ క్లీనింగ్ పెట్రోల్తో చేసుకోవాలా లేకపోతే డీజిల్తో చేసుకోవాలా? పెట్రోల్తో చేస్తే త్వరగా పాడవుతుంది అన్నారు, నిజమేనా? డీజిల్తో క్లీన్ చేసుకోవచ్చా, పర్లేదా? పెట్రోల్ మీరు చైన్ మీద పోసారనుకోండి త్వరగా ఆవిరైపోయింది అనమాట, దానివల్ల మీకు ఉపయోగం అయితే ఏమీ లేదు. డీజిల్తో క్లీన్ చేసేసుకోండి, మీకు డీజిల్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా రీసెంట్గా మెకానిక్ని అయితే అడిగాను అనమాట, నాకు తెలిసిన కొంతమందిని అయితే అడిగాను. అలాగే నా వెహికల్కి కూడా నేను చైన్ అయితే డీజిల్తోనే క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకైతే వర్కౌట్ అయింది, చాలా బాగుంది. డీజిల్తో క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మోట్యూల్ C2 అని చెప్పేసి ఉండిద్ది అనమాట, చైన్ లూబ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎలాంటి ఆటోమొబైల్ షాప్కి వెళ్ళినా సరే చైన్ లూబ్ చేసుకోవడానికి స్ప్రే ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు, మీరు ఏ స్ప్రే అయినా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా అయితే డీజిల్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అయితే ఆగండి, మొత్తం కింద పడిపోద్ది అనమాట, డీజిల్ అంతా ఆవిరైపోయి కింద పడిపోద్ది. అప్పుడు నీట్గా ఉంటుంది చైన్. అప్పుడు మీరు C2తో స్ప్రే చేసేసుకోండి, అప్పుడైతే మీకు చైన్ అయితే ఖచ్చితంగా నీట్గా బాగుండిద్ది. నెక్స్ట్ లక్కీ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లామినేషన్ ఫర్ బైక్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి. బ్రో మీరు వెహికల్కి లామినేషన్ చేయించుకున్నారనుకోండి, మీ వెహికల్కి ఉన్న పెయింట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. మీ వెహికల్కి డస్ట్ పడింది అనుకోండి, ఎక్కడైనా మీరు పార్క్ చేశారనుకో, వెహికల్స్ అటు ఇటు వెళ్ళటం వల్ల మీ వెహికల్ మీద డస్ట్ అయితే పడింది. ఎందుకంటే ఇది నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. నా వెహికల్ పార్క్ చేశాను అనుకో, ఖచ్చితంగా కొద్దిసేపటి తర్వాత మట్టి అయితే పడిద్ది అనమాట, కొన్ని గీతలు
గీతలు కూడా పడినాయి నా కేటీఎంకి. సో పీపీఎఫ్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. సో చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్కి అయితే కొనగానే పీపీఎఫ్ చేపిస్తారనమాట. సో పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మీరు చేయించుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. తర్వాత మీకు నచ్చలేదు అనుకో తీసేసేయచ్చు. చాలామంది వ్రాఫింగ్ కూడా చేపిస్తూ ఉంటారు. సో వ్రాఫింగ్ అయినా చేయించుకోవచ్చు, క్లియర్ వ్రాఫింగ్ కూడా మీరు చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సో పెయింట్ అనేది పాడవకుండా, గీతలు పడకుండా హెల్ప్ అయ్యిద్ది. అలాగే మట్టి పడినా సరే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా థర్డ్ మెసేజ్ చూసుకున్నట్లయితే అమర్ అయితే మెసేజ్ చేశారనమాట. షోరూంలో మీరు వెహికల్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అక్కడే కొనాలా అని చెప్పేసి మెసేజ్ చేశాడనమాట. షోరూంలో మీరు ఇన్సూరెన్స్ కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు. జనరల్గా షోరూమ్స్లో ఇన్సూరెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. బయటకైతే వెళ్ళండి, ఇన్సూరెన్స్ ఎక్కడ చేస్తారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి. వెళ్ళే ముందు మీరు వెహికల్ కొనుక్కుంటారు కదా, దానికి సంబంధించిన టీఆర్ కాపీ తీసుకుని వెళ్ళండి. సార్ ఈ టీఆర్ కాపీ కొత్త వెహికల్ తీసుకుంటున్నాను, దీనికి ఇన్సూరెన్స్ చేయమని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళైతే మీకు చాలా తక్కువలో అయితే చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి వెలిగిస్తే అప్పుడు మీకు వెహికల్ డెలివరీ ఇస్తారనమాట. సో షోరూంలో ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంత రూల్ అయితే ఏం లేదు. కొంతమంది ఎవరు అనమాట, ఒకవేళ ఇవ్వకపోతే వేరే షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇవి ఫ్రెండ్స్ ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. ఇప్పుడు బైక్ న్యూస్ గురించి చూద్దాము. కొద్దిగా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి కవాసాకి నుంచి కవాసాకి ఎలిమినేటర్ 451 అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేసిందనమాట. క్రూజింగ్ వెహికల్ లాగా అయితే ఉందన్నమాట చూస్తానికి. పవర్ఫుల్ క్రూజింగ్ వెహికల్ కావాలి అనుకుంటే కవాసాకిలో ఉంది, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సెకండ్ న్యూస్ వచ్చేటప్పటికి హోండా నుంచి NX 500 అడ్వెంచర్ వెహికల్ అయితే మన ఇండియాలో హోండా లాంచ్ చేసిందనమాట. సో ఫ్రంట్ మనకి 2 డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి. 500cc కొద్దిగా మంచి స్పెక్స్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ 390 అయితే ఉంది కదా, దానికన్నా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే NX 500లో ఉండిద్ది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ అంటే అడ్వెంచర్ 390తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే హోండా NX 500 అయితే మీరు ట్రై చేయొచ్చు. థర్డ్ న్యూస్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రీసెంట్గా హిమాలయన్ 452cc లాంచ్ చేశారు కదా లిక్విడ్ కూల్ ఇంజిన్తో. సేమ్ అదే ఇంజిన్తో హంటర్ 450 అయితే లాంచ్ చేయొచ్చు అనే ఒక రూమర్ అయితే ఉంది. కొన్ని స్పై షాట్స్ కూడా మనకి కనిపించినాయి అనమాట, హంటర్ 450 స్పై షాట్స్. సో చూద్దాం, ఈ ఇయర్లో మేబీ ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు హంటర్ 450 లాంచ్ చేస్తారేమో. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ న్యూస్ వచ్చేటప్పటికి హీరో దగ్గర నుంచి అనమాట. మ్యావిక్ 440 అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేసింది. అలాగే ఎక్స్ట్రీమ్ 125R అయితే లాంచ్ చేసింది. స్పెసిఫికేషన్స్ పరంగా 2 వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి. త్వరలో హీరో ఎక్స్ట్రీమ్ 125R మీద నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఫైనల్ న్యూస్ వచ్చేటప్పటికి బజాజ్ దగ్గర నుంచి రైడర్స్కి ఇంకా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో N160, F250, N250 వెహికల్స్ని అప్డేట్ చేసి తీసుకురాబోతున్నారనమాట. సో మనకైతే ఒక చిన్న న్యూస్ అయితే ఉంది. ఈ ఇయర్లో తీసుకొస్తారా, నెక్స్ట్ ఇయర్లో తీసుకొస్తారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. వన్స్ ఒకవేళ అప్డేట్ చేసి తీసుకొస్తే మీకు మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్న న్యూస్ అయితే. అలాగే ఈ సండే Q&A, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సండే Q&Aలో నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.